హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ వీకెండ్ అందరికీ. ఈ వెజిటబుల్ గురించి ఎంతమందికి తెలుసో మీరేమంటారో కామెంట్ చేయండి. మేమైతే బోడ కాకరకాయ అని పిలుస్తాము. దీన్ని చాలామంది ఆ కాకరకాయ, అడవి కాకరకాయ అని కూడా చాలామంది అంటారు. ఇప్పుడు ఇంకా వర్షాకాలం కాబట్టి ఆషాఢం శ్రావణంలో బాగా వస్తాయి సీజన్ వెజిటబుల్. చాలా బాగుంటుంది టేస్టీగా, చేదైతే ఉండదు మన కాకరకాయ లాగా. ఇది డిఫరెంట్గా బాగుంటుంది టేస్ట్. దీంతో పులుసు చేస్తారు, టమాటేస్ చేస్తారు. నేనైతే ఇట్లా ఫ్రై చేసిన. మంచిగా ముందుగా బోడ కాకరకాయలను మంచిగా కడుక్కోవాలి. దానికి కొంచెం చిన్న చిన్నగా ఆకులు అట్లాంటివి అతుక్కుపోయి ఉంటాయి. సో మంచిగా కడుక్కున్న తర్వాత ఇట్లా కట్ రౌండ్గా నేను చూపించిన దాంట్లో సేమ్ అట్లనే కట్ చేయాలి. ట్రస్ట్ మీ, నేను చేసినట్టే చెయ్యండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడు తినేదానికన్నా 2 ముద్దలు ఎక్కువనే తింటారు. మంచిగా ఉంటుంది, టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా వంటలోకి వచ్చేస్తే ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని మంచిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, ఒక 5-6 అట్లా వేసుకున్నా ఓకే, బాగానే ఉంటుంది. నేనైతే ఒకటి వేసుకున్నా అట్లా పోపు కోసం. అండ్ ఇంకేముంది, తర్వాత ఈ కట్ చేసుకున్న ముక్కలు ఉంటాయి కదా మనం ముందుగా తరిగి పెట్టుకున్నవి, ఆ బోడకాకరకాయ అయితే వేసి కొంచెం మగ్గనివ్వాలి కాసేపు. ఇది కొంచెం టైం అనేది పడుతుంది, ఎందుకంటే ఆ ముక్క అనేది కొంచెం సాఫ్ట్గా ఉడకాలి లోపల కూడా. సో ఇంకా టైం పడుతుంది కాబట్టి కొంచెం ఓపికతో చేయాలి. కానీ ఎంత చేస్తే అంత టేస్టీగా వస్తుంది. నిజంగా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుందని. ఇక్కడ నేను చింతపండు కొంచెం అంటే కొంచెం తీసుకున్నాను, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. అది చింతపండులాగా వేయకుండా వాటర్ వేసుకోవాలి. చింతపండు రసము కొంచెం మంచిగా ఉంటుంది, టేస్ట్ అనేది బాగా వస్తుంది. అండ్ ఇదైతే మేము పట్టించిన కారము, చాలా కారం ఉంది. సో నేనైతే కొంచెం వేసుకుంటున్నాను, ఆల్రెడీ మిరపకాయలు వేసుకున్నాను కాబట్టి కొద్దిగానే వేసుకుంటున్నాను. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా. ఈ కాకరకాయ, నార్మల్ కాకరకాయ అయితే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇదైతే కొంచెం ఎవరికి తెలియదు. అండ్ తెలిసిన వాళ్ళకి వస్తుంది, తెలియని వాళ్ళకి ఈ కర్రీ చేసుకుంటారని చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకా కొంచెం మగ్గిన తర్వాత నేనైతే కొంచెం కారము, ఉప్పు, అన్ని ధనియాల పొడి కూడా వేసి మళ్ళీ ఫ్రై చేసుకున్నాను, ఎందుకంటే ముక్క అనేది మనకి సాఫ్ట్గా రావాలి. సో ఇంకా ఇక్కడైతే చింతపండు రసం అయితే పోసిన. కొంతమంది నీళ్ళు కూడా పోసుకుంటారు, వాటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం టేస్ట్ కోసం చింతపండు రసం కొద్దిగా వేసి మూత పెట్టేసి అంతే. ఇంకా మంచిగా ఫ్రై అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసి అన్నంలో, వేడి వేడి అన్నంలో తింటే మాత్రం, నేను చెప్పాను కదా 4-5 ముద్దలు ఎక్కువనే తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ ద నెక్స్ట్ వీడియో గాయ్.